ప్రస్తుతం మనకు సన్నెస్ట్లో అందుబాటులో ఉన్న మూవీ లేచింది మహిళా లోకం. ఈ మూవీ పోయిన మంత్ థియేటర్లో వచ్చింది. కాకపోతే థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రజెంట్ అయితే సన్నెస్ట్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీలో మంచు లక్ష్మి హీరోయిన్గా చేసింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 42 minutes ఉంటుంది. మూవీలో పెద్దగా అడల్ట్స్ సీన్స్ ఏమీ లేదు, పర్వాలేదు. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. ఇది మూవీలా లేదు, ఒక సీరియల్ చూస్తున్నట్టు అనే ఫీల్ అయితే కలగడం జరుగుతుంది. అలాగే కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ అవి కూడా అంతలా మనకైతే కనెక్ట్ కాదు. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఈ మూవీ టీం వాళ్ళు అయితే మూవీ కోసం బాగానే కష్టపడ్డారు. కాకపోతే మూవీ అనుకున్నంతలా అయితే ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. ఫైనల్గా మూవీ అయితే ఏమీ లేదు. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ కామెడీ డ్రామాగా సాగుతుంది. కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి, ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాంటి పుల్లలు పెట్టి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలను పెద్ద రచ్చ చేస్తారు, కోర్టుల కేసు ఏ విధంగా జరుగుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సన్నెస్ట్లో చూడాల్సిందే. స్టోరీ లైన్ అయితే సింపుల్గానే ఉంటుంది. అలాగే ఇలాంటి స్టోరీస్తో ఇదివరకు కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా రావడం జరిగింది. కాకపోతే మూవీ అయితే అంతలా అయితే ఏమీ లేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇక మూవీలో కామెడీ సీన్స్ ఉన్నప్పటికీ అవైతే అంతలా ఆకట్టుకోలేదు. ఇక ఈ మూవీలో మంచు లక్ష్మి క్యారెక్టర్ అయితే బాగానే ఉంది. తను కొన్ని కామెడీ డైలాగ్స్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కాస్త బెటరే, ఈ సెకండ్ హాఫ్ చాలా లాగదీయడం జరిగింది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ స్టోరీ రొటీన్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా నిదానంగా ఉంటుంది. దానితో మూవీ చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. కాబట్టి మూవీని అయితే లైట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.